తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవుల కారణంగా ఒక్కసారిగా రద్దీ పెరిగింది. 2-3 రోజులుగా భక్తులు భారీగా తరలిరావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1-2లో కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. ప్రస్తుతం భక్తులు నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్లలో నిండి ఉన్నారు. బాటగంగమ్మ ఆలయం వరకు క్యూ లైన్ ఉంది. ఎస్ఎస్టీ టోకన్లు లేని భక్తులకు దర్శనం 30 గంటలు పడుతోంది. ఈ క్రమంలో టీటీడీ భక్తులకు కీలక సూచనలు చేసింది. శుక్రవారం ఉదయం 6 గంటలకు క్యూ లైన్లోకి రావాలని చెప్పారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ అప్రమత్తమైంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఆలయ పరిసరాలు, నారాయణగిరి షెడ్లు, అన్నప్రసాద కేంద్రాలు, మెయిన్ రోడ్లు, పార్కింగ్ ఏరియా ప్రాంతాలలో పరిస్థితి ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. శ్రీవారి సేవకుల సహాయంతో తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు అందిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నారు. ప్రస్తుతం తిరుమలలో సర్వదర్శనం టోకెట్లు ఉన్న భక్తులకు 6 నుండి 7 గంటల సమయం పడుతోంది. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 నుండి 5 గంటలు పడుతోంది. బుధవారం 86,315 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 44,107 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. హుండీ ఆదాయం 3.94 కోట్లు సమకూరింది. మొత్తం మీద తిరుమలలో భక్తుల రద్దీతో టీటీడీ అలర్ట్ అయింది. భక్తులకు ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు చేస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ వర్మ అందిస్తారు. వర్మ, తిరుమల అప్డేట్ ఏంటి? కంటిన్యూగా రద్దీ కొనసాగుతోంది. ఇక ఈ రోజు శుక్ర, శని, ఆదివారాలు మరింతగా రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో టీటీడీ అందుకు తగ్గట్టుగా భారీ ఏర్పాట్లు చేసింది. ఇక తిరుమల శ్రీవారిని నిన్న ఒక్కరోజే 79,603 మంది దర్శించుకున్నారు. ఇందులో తలనీలాలు దాదాపు 45,125 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 4.35 కోట్ల ఆదాయం స్వామివారి హుండీ ద్వారా రావడం జరిగింది. ఇక భక్తుల సంఖ్య విపరీతంగా పెరగడంతో దానికి తగ్గట్టుగా టీటీడీ కూడా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే దర్శన కంపార్ట్మెంట్ లో మొత్తం నిండిపోవడంతో బయట 4 కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా ఈ క్యూ లైన్లు వ్యాపించి ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీంతో బయట వేచి ఉండే భక్తుల కోసం కూడా టీటీడీ ఇప్పటికే తాత్కాలిక షెడ్లను కూడా నిర్మించింది. అయితే ఆ షెడ్ల పరిమితి కూడా పెరిగిపోయిన నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం నుంచి భక్తులను క్యూ లైన్ లోకి అనుమతించలేదు. దీన్ని మైక్ ద్వారా భక్తులకు టీటీడీ అనౌన్స్ చేసి తెలపడం జరిగింది. ఇక ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి మళ్ళీ కూడా క్యూ లైన్ లోకి భక్తుల్ని అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ రోజు శుక్రవారం అభిషేక సేవ అయినప్పటికీ కూడా ఆ సమయంలో కూడా సర్వదర్శన భక్తులను, ఒకవైపు అభిషేక సేవ జరుగుతుండగా మరోవైపు సర్వదర్శన భక్తులను కూడా దర్శనానికి అనుమతించారు. ఇదే విషయాన్ని కాసేపటి క్రితమే టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి కూడా చెప్పడం జరిగింది. నిన్న 79,000 మంది భక్తులకు దర్శనం కల్పించామని చెప్పి కూడా ఆయన తెలపడం కూడా జరిగింది. ఈ రోజు దృష్ట్యా అక్కడ ఏదైనా ఎమర్జెన్సీ సేవలు కూడా ఏర్పాటు చేశారా? అంటే సాధారణంగా వేసవి సెలవులో ఉన్నప్పుడు ఇదే పరిస్థితి తిరుమలలో ఉంటుంది. అయితే క్యూ లైన్ లో బయట వేచి ఉండే భక్తుల కోసం కూడా అన్న ప్రసాదాలు అంటూ వాళ్ళు ఇబ్బంది పడకుండా, ఒకవైపు వేసవి ఎండలు కూడా ఎక్కువ ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఇబ్బంది పడకుండా క్యూ లైన్ లోనే అక్కడే అన్న ప్రసాదాలు కానీ, మజ్జిగ, మంచినీళ్ళు ఇవన్నీ కూడా పంపిణీ చేపడుతున్నారు. ఇక రష్ బాగా పెరిగిన నేపథ్యంలో ఇప్పటికే విఐపి దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేసింది. కేవలం ప్రోటోకాల్ వ్యక్తులు ఎవరైనా వస్తే మాత్రమే వాళ్ళ సెల్ఫ్ మాత్రమే దర్శనం ఇస్తామని టీటీడీ స్పష్టం చేసింది. ఎందుకంటే ఆ సమయంలో కూడా ఎక్కువ మంది సర్వదర్శన భక్తులు దర్శించుకునేలా ఏర్పాట్లు చేశామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక రష్ ఈ విధంగా కొనసాగే అవకాశం ఉండడంతో కంటిన్యూగా ఈ విఐపి దర్శనాలు రష్ తగ్గే వరకు కూడా దాన్ని విఐపి దర్శనాలు ఇవ్వడం లేదు, కేవలం ప్రోటోకాల్ మాత్రమే పరిమితం చేస్తున్నారని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. ఇక అధికారులు స్వయంగా అటు టీటీడీ ఈవో గాని, అడిషనల్ ఈవో గాని స్వయంగా మొత్తం కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక చాలా మంది భక్తులకు రద్దీ పెరిగిన నేపథ్యంలో వసతి గదులు దొరకడం కూడా ఇబ్బందిగా ఉంది. వీళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్న పిఎస్సిలోనే
అకామిడేషన్ చేసేలాగా టీటీడీ చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే కాలినడక మార్గాల్లో కూడా ఇబ్బంది లేకుండా వేసవి దృష్ట్యా కూడా అక్కడ దారి పొడవున ఎండ ఉన్న చోట కార్పెట్ లాంటి పర్వతం కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ వరకు క్యూ లైన్లు విస్తరించిన నేపథ్యంలో అక్కడ సమీపంలో తాత్కాలిక మరుగుదొడ్లు, ఇతర బాత్రూమ్ సౌకర్యాలు కూడా అవసరమైన వాటిని కూడా టీటీపీ ఏర్పాటు చేసింది. నిరంతరాయంగా తాగునీరు కానీ అన్న ప్రసాదాలు కల్పిస్తున్నట్లుగా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఎక్కువ రద్దీ ఉండే ప్రదేశాల్లో శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు ఈ విధంగా మొబైల్ వాటర్ డ్రమ్ములతో కూడా మంచినీళ్లు పంపిణీ చేస్తున్నట్లుగా కూడా అధికారులు చెప్పారు. ప్రస్తుతం తిరుమలలో దాదాపు 7,500 గదులు అందుబాటులో ఉన్నాయి. అలాగే 5 యాత్రికుల వసతి సముదాయాలు కూడా భక్తులకు అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటిలో కూడా భక్తులు అకామిడేషన్ అయ్యేలాగా టీటీడీ అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. అలాగే ప్రధాన కళ్యాణ ఘట్టతో పాటు 11 మినీ కళ్యాణ ఘట్టలు కూడా తిరుమలలో అందుబాటులో ఉన్నాయి. వాటిలో ప్రస్తుతం తల్లనీలాలు ఇబ్బంది లేకుండా సమర్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక గత 5 రోజుల్లో రికార్డు స్థాయిలో భక్తుల్ని దాదాపు 4,32,213 మంది భక్తులు దర్శించుకున్నారు. దీనికి సంబంధించి కూడా గత 16, 17వ తేదీల్లో 90,000కు పైగా భక్తులను ఒక్క రోజులోనే టీటీడీ దర్శనం చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే మరింత మంది భక్తులను దర్శించేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లుగా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే విఐపి రిఫరెన్స్ లెటర్లు తగ్గించడం ద్వారా సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నామని, విఐపీలు కూడా తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సిందిగా కూడా టీటీడీ విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద భక్తులకు ఇబ్బంది లేకుండా రష్ పెరిగినప్పటికీ కూడా సాధ్యమైనంత త్వరగా దర్శనం కల్పించేలాగా సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకునే చర్యలు చేపడుతున్నట్లుగా కూడా అధికారులు వెల్లడిస్తున్నారు. మొత్తం మీద తిరుమలలో భారీ రద్దీ ఇదే విధంగా వేసవి సెలవులు ముగిసే వరకు కూడా కొనసాగే అవకాశం ఉండటంతో అందుకు తగ్గట్టుగా చర్యలు అయితే టీటీడీ యంత్రాంగం చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. సంగీత. థ్యాంక్ యూ వర్మ.